నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 135వ సంకీర్తన 5వ చరణం. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేనెరుగుదును. దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి మరియు మన ప్రభువు మాత్రమే సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్పడానికి బైబిల్ ఆయన యొక్క గుణగణాలను వివరిస్తుంది. మొట్టమొదటిగా 139వ సంకీర్తన 7-12 చరణాలలో దేవుడు సర్వాంతర్యామి, అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన మనం చేసే ప్రతి దానిని గమనిస్తూ ఉంటాడు. రెండవది 139వ సంకీర్తన 1-6 చరణాలలో దేవుడు సర్వజ్ఞుడు, అంటే ఆయనకు సమస్తము తెలుసు. మన క్రియలే కాక మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. మూడవది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సర్వశక్తిమంతుడు, అంటే ఆయన సమస్త శక్తి కలిగి అన్నిటి మీద, అంటే సకల జీవుల మీద, సర్వ సృష్టి మీద సంపూర్ణ అధికారం నెరిపేవాడు. నాలుగవదిగా 90వ సంకీర్తన 1-2 చరణాలలో దేవుడు శాశ్వతుడు, అంటే ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండేవాడు. దేవుని ఉనికి లేని గతం కానీ భావికాలం కానీ లేదు. ఆయన అల్ఫయు ఒమేగయు అయి ఉన్నాడు. ఐదవదిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మార్పు లేనివాడు, అంటే దేవుని స్వభావాలలో అనగా ఆయన సంపూర్ణతలో లేక మానవుని పట్ల ఆయన ఉద్దేశాలలో మారనివాడు. ఆరవదిగా దేవుడు సంపూర్ణుడు మరియు పవిత్రుడు, అంటే ఆయన పూర్తిగా పాపం లేనివాడు, పరిపూర్ణంగా నీతిమంతుడు. ఏడవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలలో ఆయన త్రియేక దేవుడు అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దైవిక వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. వీరిలో ప్రతి వ్యక్తి సంపూర్ణంగా దైవికమైనవాడు. మిగతా ఇద్దరితో సమానమైన వ్యక్తి అయినా వారు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. అంతేకాదు దేవుడు ప్రేమ, దయ, కనికరం, దీర్ఘశాంతం, నమ్మకమైన, యథార్థమైన, సత్యమైన వంటి నైతికమైనటువంటి లక్షణాలు కలిగిన మహోన్నతమైన దేవునిని మనం కలిగి ఉన్నాం. ఆమేన్.